అతను మంచోడైతే ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటాడు. ప్రేమవద చెప్పిన దాంట్లో నిజం ఉంది లక్ష్మి. ఇప్పుడు అనవసరంగా పోలీస్ స్టేషను అది ఇది అంటే వాళ్ళు కేసు క్లోజ్ చేయడానికి నిన్ను కూడా ఇరికిస్తారు. అతన్ని కాపాడ్డానికి నువ్వు అతని కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రయత్నం చేశావు. దేవుడి దయవల్ల అతను కోలుకున్నాడు. నీ ప్రయత్నం వృధా కాలేదు. ఆ దేవుడే అతన్ని అతనికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు. నాకు అదే అనిపిస్తోందమ్మా. ఎక్కడికెళ్ళాడో తెలియని మనిషిని మనం ఎక్కడని వెతుకుతాం చెప్పు? ఆ మనిషి ఎక్కడున్నా తన వాళ్ళ దగ్గరికి చేర్చమని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప మనమేం చేయగలం? వెళ్ళు లక్ష్మి, వెళ్ళి దేవుడికి మొక్కుకో. నా కూతురు పొద్దున్నే మావయ్య గారు అందరినీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి? నీ మైండ్లో తిరుగుతున్న ప్రశ్నే నా మైండ్లో కూడా తిరుగుతూనే ఉంది హేమా. సమాధానం నాకు తెలీదు. నాన్నగారు ఫాలో అవ్వమన్నారు, ఫాలో అవుతున్నాను. పెదనాన్న కూడా తెలియదంటే తాతయ్య ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మొన్నొచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఎక్కడైనా కలుద్దామని చెప్పుంటారా? అందుకే అందర్నీ తీసుకెళ్తున్నారా? మీరైనా తాతయ్యని అడుగుండొచ్చు కదా నాన్న. నాకు మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు రేపు బాగా ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. తాతయ్య ఏమో అందర్నీ హడావిడిగా పిలిచి రెడీ అవ్వమన్నారు, కారెక్కమన్నారు. ఎక్కడికి వెళ్తున్నామో చెప్తే కనీసం బుక్స్ అయినా తెచ్చుకునేదాన్ని కదా నాన్న. నాన్నగారు విషయం చెప్పకుండా తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా ఏదో మంచి విశేషమే అయి ఉంటుంది ఐషు. నువ్వేం టెన్షన్ పడకు, మళ్ళీ తొందరగానే ఇంటికి వచ్చేస్తాం. నువ్వు ఎగ్జామ్స్కి హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఏమండి, మంచి విశేషమైతే అందరికీ చెప్పి తీసుకెళ్లొచ్చు కదా. ఇంకా మంచి పట్టుచీర కట్టుకునేదాన్ని, నగలు పెట్టుకునేదాన్ని. అందరం ఇంకొంచెం బాగా రెడీ అయి ఉండేవాళ్ళం కదా. ఎక్కడికి వెళ్తున్నామో అత్తయ్యకి తెలిసుంటుంది. ఎందుకంటే తాతయ్యతో భయపడకుండా మాట్లాడగలిగేది అత్తయ్య మాత్రమే కదా. అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నాం? నాకు అర్థం కావట్లేదు సింధు. ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య నీకేమైనా చెప్పారా? లేదు మధుబాబు. అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాకు తెలీదమ్మా. అత్తయ్య, శ్రీముఖలింగానికి ఏమైనా తీసుకెళ్తున్నారా? నాకు చాలా భయంగా ఉంది. అదే అయ్యుంటది సింధు, నువ్వు అనవసరంగా భయపడకు. అత్తయ్య, తాతయ్యని అడిగి చెప్పు. అడుగు. నాన్న, మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పేదైతే ఇంట్లో బయలుదేరే ముందే చెప్పుంటాను కదా ప్రియంవదా. అది కాదు నాన్న, ఎక్కడికి వెళ్తున్నామో మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. అందరి మొహాలు ఒకసారి చూడండి. ఎటెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో తెలియక అయోమయంలో ఉన్నారు. పలానా చోటుకని తెలిస్తే అందరిలో ఈ అయోమయం తగ్గుతుందని అడుగుతున్నాను నాన్న. వదినా, మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకేమైనా తెలుసా?
వదినా, మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకేమైనా తెలుసా? తెలీదు ఐషు. మీరు అడిగితే తాతయ్య చెప్తారు. ఒకసారి అడిగి చూడండి వదినా, నాకేదో టెన్షన్గా ఉంది. మీరు అడిగితే తాతయ్య చెప్తారు. ఒక్కసారి అడిగి చూడండి. నాకెందుకో టెన్షన్గా ఉంది. సరే ఐషు. పెద్దయ్యా, ఆ, అమ్మగారు చెప్పినట్టు నిజంగానే మాకంతా అయోమయంగా ఉంది. నాను కష్టపడి చాలా జాగ్రత్తగా చూసుకుని వైద్యం చేయించిన మనిషి ఏమైపోయాడో తెలియట్లేదు. ఏమీ కాలేదు, భద్రంగా నా దగ్గరే ఉన్నాడు. ఒకవైపు ఆ ఆలోచనలే నన్ను ఒక పట్టాన ఉండనివ్వట్లేదు. మరోవైపేమో మనందరం ఎటెళ్తున్నామో తెలియక ఇదొక ఆలోచన అయిపోయింది పెద్దయ్యా. శ్రీలక్ష్మి, కంగారు పడాల్సిన విషయం ఏమీ కాదు. ఇంట్లో ఒకవైపు నువ్వు అతని గురించే ఆలోచిస్తూ కనీసం తిండి కూడా తినట్లేదు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు, నువ్వుగా లేవు. మరోవైపు సింధుజాక్షి తన భర్త గోపి లేనందుకో లేదంటే తన ఆరోగ్యం గురించో బెంగపెట్టుకొని తను కూడా ఎవరితోనూ కలవట్లేదు, మాట్లాడడం లేదు. మీరిద్దరూ మామూలుగా ఉన్నప్పుడు కళకళలాడే ఇల్లు మీరిద్దరూ ఇలా అయిపోయేసరికి విలవిల్లాడుతున్నట్టు కనిపించింది. అందుకే మీ ఇద్దరితో పాటు అందర్నీ ఆనందింపజేయడానికి ఒక చోటికి తీసుకెళ్తున్నాను. ఎక్కడికి తాతయ్య? రిసార్ట్కా? రావులు, కుడివైపుకి పోని, కుడివైపుకి. ఇదేంటి ఇటు వెళ్తున్నాడు? ఇది ఫామ్ హౌస్కి వెళ్ళే రూట్ కదా. అయితే నాన్నగారు ఫామ్ హౌస్కే తీసుకెళ్తున్నారు. ఫామ్ హౌస్లో ఏముంటుంది నాన్న? నాన్నా, ఆ, కొంపదీసి ఫామ్ హౌస్కి వెళ్తున్నామా? అవును అవును.